Hi everyone, I am Dr. Sahithya. Welcome back to my channel Honisha. So ee roju video lo manam oka drug gurinchi chuddaamu, that is Drosera rotendifolia. So the common name of Drosera is, so the main action, the seat of action Drosera enti ante for the respiratory tract. So respiratory tract, mucous membrane, bones and also skin. So these are the main areas where we can use the Drosera and where the Drosera can act more firmly. సో ఈ డ్రాసిరా అనేది మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే మేజర్గా కాఫ్ అనగానే మనకి ఫస్ట్ మైండ్లోకి వచ్చే డ్రగ్ ఏంటి అంటే డ్రాసిరా. సో ఈ డ్రాసిరా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ ప్లాంట్ కింగ్డమ్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మనకి హోమియో ఆరిజిన్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చేసి వీ హ్యావ్ అ ప్లాంట్, యానిమల్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మినరల్ కింగ్డమ్ నుంచి ప్రిపేర్ ద మెడిసిన్స్. సో మనకి ఈ డ్రాసిరా ఈజ్ అ ప్లాంట్ కింగ్డమ్. బట్ ఈ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ కార్నివోరస్ ప్లాంట్. సో కార్నివోరస్ ప్లాంట్ ఏంటి అంటే ఇట్ ఫీడ్స్ ఆన్ ది ఇన్సెక్ట్స్. సో మీ అందరికీ తెలుసు కదా. సో కార్నివోరస్ ప్లాంట్స్ ఏంటి అంటే వాటి దగ్గరికి వచ్చిన ఇన్సెక్ట్స్ని స్టక్ చేసి ఇట్ విల్ ఈట్. సో ఇట్ ఈస్ అ కార్నివోరస్ ప్లాంట్. సో ఈ డ్రాసిరా డ్రగ్ అనేది ఇట్ హ్యాస్ బోత్ ప్లాంట్ కింగ్డమ్తో ఉండే సిమ్టమ్స్ అండ్ ఆల్సో యానిమల్ కింగ్డమ్తో ఉండే సిమ్టమ్స్ కూడా రెండు we can see in this drug. ప్లాంట్ కింగ్డమ్లో సెన్సిటివిటీ కానీ రియాక్టివిటీ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ కింగ్డమ్లో ఉండే డ్రగ్స్ ఎలా రియాక్ట్ అవుతారో అలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కంబైన్డ్ విత్ యానిమల్ కింగ్డమ్ ఆల్సో. సో మనకి యానిమల్ కింగ్డమ్లో వచ్చేసి ద వైలెన్స్ కానీ లేదంటే ఆ అగ్రెసివ్నెస్ కానీ, సో ఈ సిమ్టమ్స్ కూడా ఈ డ్రాసిరా పేషెంట్ అనే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. యానిమల్ కింగ్డమ్ సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ కింగ్డమ్ సిమ్టమ్స్ రెండు ఎందుకు ఎగ్జిబిట్ చేస్తున్నారు అంటే బికాస్ ద ప్లాంట్ ఈజ్ కార్నివోరస్ ప్లాంట్. సో దీంట్లో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే కాఫ్ ఈజ్ అగ్రివేటెడ్ డ్యూరింగ్ నైట్ టైమ్. సో మ్యాక్సిమం డ్యూరింగ్ నైట్ టైమ్ at 12 PM అగ్రివేషన్ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ ద హెడ్ టచెస్ ద పిల్లో, సో ఆ స్లీపింగ్ పొజిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దేర్ విల్ బి అ కంప్రెషన్ ఇన్ ది నెక్ రీజియన్. సో ఆ స్లీప్ పొజిషన్లో దే విల్ ఫీల్ కంప్రెషన్. సో దానివల్ల వాళ్ళకి కాఫ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో లయింగ్ పొజిషన్ కానీ, ఈటింగ్ కానీ, లేదా టాకింగ్ ఆర్ సింగింగ్, సో ఆల్ దీస్ విల్ అగ్రివేట్ కాఫ్ ఫర్ ది డ్రాసిరా పేషెంట్. అండ్ ఆల్సో ఇన్ హయోసైమస్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే డ్రాసిరాలో దే విల్ ఫీల్ లైక్ అ ఫెదర్ లైక్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్. So that is the main point in Drosera. And emulation is sitting position for the Drosera. And also Drosera patients they feel very cold anamata. Even a small breeze will aggravate the symptoms. So Drosera is majorly indicated in the whooping cough. And మనం ఎప్పుడు చూసినా సరే డ్రాసిరా ఈ కాఫ్కి కానీ లేదంటే ఫెదర్ లైక్ సెన్సేషన్ దీనికే చూస్తుంటాం. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ రెమెడీ ఫర్ ది ట్యూబర్క్యులోసిస్. సో డ్రాసిరా అనేది మనకి ఒక చిన్న డ్రగ్ లాగే చూస్తుంటాము. బట్ నాట్ ఓన్లీ ఫర్ ద కాఫ్, మనకి డ్రాసిరా ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ది బోన్లో కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ అనదర్ మేజర్ పాయింట్ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ డ్రాసిరా ఇస్ ఎ కార్నివోరస్ ప్లాంట్. సో గోయింగ్ ఇన్ టు డీటెయిల్, కార్నివోరస్ ప్లాంట్స్ ఏంటి అంటే సో ఏదైనా ఇన్సెక్ట్ పాస్ అవుతున్నప్పుడు దీస్ ప్లాంట్ లీవ్స్ విల్ ట్రాప్ దోస్ ఇన్సెక్ట్స్, రైట్. సో అది ట్రాప్ చేసిన తర్వాత ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ దట్ సబ్స్టెన్స్ ఆ ఇన్సెక్ట్ అనేది ఇట్ విల్ డైజెస్టెడ్ వన్స్ ట్రాప్డ్. సో ఈ డ్రాసిరా ప్లాంట్లోకి ఒక ఇన్సెక్ట్ వన్స్ ట్రాప్ అయిన తర్వాత ఇట్ కాంట్ గో అవుట్. సో అది ఎంత స్ట్రగుల్ చేసినా సరే ఇట్ కాంట్ గో అవుట్. సో మనకి అదే ఇన్ ద సేమ్ వే వీ క్యాన్ కంపేర్ ఇట్ టు ది స్పూటమ్ ఆర్ ఎక్స్పెక్టరేషన్ ఇన్ ది పేషెంట్. సో ఇన్ ద సేమ్ వే పేషెంట్ కూడా దే కాంట్ ఎక్స్పెక్టరేట్ అనమాట. సో కాఫింగ్ ఉంటుంది, సో వాళ్ళు ఎంత దగ్గినా సరే దే కాంట్ ఎక్స్పెక్టరేట్. ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్పెక్టరేట్ చెయ్యాలి అనుకున్నా సరే దట్ లీడ్స్ ఇన్ టు వామిటింగ్. దిస్ ఈజ్ ద పాయింట్ టు కంపేర్ ఇట్ టు ది సోర్స్ ఆఫ్ ది మెడికేషన్. సో హోమియోపతిలో మనం డ్రగ్స్ చదువుతున్నప్పుడు నాట్ ఓన్లీ ద సిమ్టమ్స్ ఇట్ మే ప్రొడ్యూస్ ఆర్ నాట్ ఆల్ ద సిమ్టమ్స్ విచ్ దే ఆర్ గోయింగ్ టు క్యూర్ అనేదే కాకుండా వీ ఆల్సో రీడ్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ ది మెడిసిన్, రైట్. సో మనం అది ప్లాంట్ కింగ్డమ్ నుంచి తీసామా, ప్లాంట్లో ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ వీఆర్ యూజింగ్ ఇట్ టు ప్రిపేర్ ద మెడిసిన్, అండ్ ఆల్సో సో విచ్ స్టేట్ ఇట్ ఈస్ అ డ్రైడ్ ఫామ్ ఆర్ ఇన్ అ ఫ్రెష్ ఫామ్. సో ఏ ఫామ్లో యూస్ చేస్తున్నాము, ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ యూస్ చేస్తున్నాం అనేది కూడా వీల్ సి. ఈ డ్రాసిరా డ్రగ్లో కంపేర్ చేసుకుంటే యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ కార్నివోరస్ ప్లాంట్. సో ఈ కార్నివోరస్ ప్లాంట్ నేచర్ ఎలా ఉంటుందో ఇన్ ద సేమ్ వే ద ఊఫింగ్ కాఫ్ ద పేషెంట్ కూడా అలాగే ఉంటుంది.
So I think I'm clear at this point. So ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ది డ్రాసిరా. అండ్ ఆల్సో డ్రాసిరాలో మనకి టీబీ ఆఫ్ బోన్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్ ఇస్ అ 12 PM ఎగ్రివేషన్. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే డ్రాసిరా పేషెంట్ ఎప్పుడు కూడా దే ఫీల్ సో ఇరిటేటెడ్ అండ్ సో డిసీవ్డ్. సో నెక్స్ట్ ద మెయిన్ ఫీలింగ్ ఆఫ్ డ్రాసిరా పేషెంట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బీయింగ్ పర్సిక్యూటెడ్ ఆర్ డిసీవ్డ్ ఆర్ ట్రాప్డ్. సో ఈ ఫీలింగ్ అనేది డ్రాసిరా పేషెంట్కి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ అగైన్ వీ కెన్ కంపేర్ ఇట్ టు ది ప్లాంట్. సో ప్లాంట్లో ఏదైనా ఇన్సెక్ట్ క్యాప్చర్ అయితే హౌ ఇట్ కెనాట్ ఎస్కేప్, ఇన్ ద సేమ్ వే ఈ డిసీవ్డ్ ఫీలింగ్ నుంచి ఆర్ ఎల్స్ ఈ ట్రాప్డ్ ఫీలింగ్ నుంచి కూడా ఈ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్. సో డిసీవ్డ్ మీనింగ్ ఏంటి అంటే లైక్ నో వన్ ఈస్ కేరింగ్ అబౌట్ మీ ఆర్ నో వన్ ఈస్ థింకింగ్ అబౌట్ మీ, లెఫ్ట్ ఓవర్ ఫీలింగ్స్. సో నన్ను అందరూ పక్కన పెట్టారు, లేదంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను విడిగా చూస్తున్నారు, సో నో వన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ మీ. సో ఇలా ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది డ్రాసిరాలో. అండ్ ఆల్సో సస్పీషియస్. సో సస్పీషియస్ నేచర్ కూడా మనకి డ్రాసిరా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫీలింగ్. అండ్ ఆల్వేస్ డ్రాసిరా పేషెంట్స్ వాంట్ టు బి అలోన్ బికాస్ ఈ సస్పీషియస్ ఫీలింగ్కి అండ్ ఆల్సో ఈ డిసీవ్డ్ ఫీలింగ్కి కూడా ఈ పేషెంట్ డజంట్ వాంట్ టు మింగిల్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆల్సో. So that is the major symptom of Drosera. So Kent repertory lo under cough we can see attacks follow one another quickly. So deentlo we can see Drosera. And as I already told cold aggravation untundi, dust aggravation untundi, and being deceived is one of the rubric to see in Drosera. So these are few points about Drosera. If you like the video, please do subscribe to my channel. Thank you.